క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాము. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమంద ఆసీనుడు అయిన మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని ఈ పరిశుద్ధ దినము, ఈ ఆదివారము, ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘములో అనగా క్రీస్తు సంఘములో మమ్మల్ని చేర్చుకొని ఈ విధంగా మమ్మల్ని మా ద్వారా ఆరాధింపబడుట కొరకు, మీరు మహిమ పొందుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇలాంటి దినమును, ఇలాంటి సమయమును, ఇలాంటి స్థానమును పోగొట్టుకొని అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మేము యోగ్యులము, గొప్పవారము, జ్ఞానవంతులము కాకపోయినను మీ అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారానే మమ్మల్ని రక్షించి నడిపిస్తూ మీ మహిమార్థమై నిలవబెట్టుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకుని అలాగని ఈ సమయంలో నీ మాటలు వినబోచుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనస్సాక్షిని, ఆయన అర్థం చేసుకునే జ్ఞానమును కూడా అనుగ్రహించమని, మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని ఖండించి గద్దించి సరిచేయమని, మా లోపాలను చక్కదిద్ది సరిచేసి మీకు ఇష్టమైన పాత్రగా సిద్ధపరచుకోమని వేడుకొనుచు తండ్రి. ఆయన మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని, మమ్మల్ని పరలోకానికి నడిపించమని కూడా వేడుకుంటూ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామము బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానించుకోవటానికి మరి ప్రయత్నం చేద్దాం. ఈరోజు జాగ్రత్తగా మరి వినటానికి కూడా ప్రయత్నం చేయండి. అంశం ఏంటంటే పురావస్తు శాస్త్రం ఎరగని చిత్రలిపి. పురావస్తు శాస్త్రం ఎరగని చిత్రలిపి. ఈ అంశం ద్వారా కొద్ది నిమిషాలు మనము దేవుని గురించి, వాక్యమును గురించి మరి ధ్యానిద్దాం. అందరం కూడా ఆలోచించటానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఇది మనం చెప్పాలి అని అంటే దేవుని గురించి తెలుసుకునే లిపి. మొదటిగా దేవుడు సృష్టించిన లిపి. ఎందుకంటే పురావస్తు శాస్త్రమే ఎరగని లిపిది. అంటే శాస్త్రము కనిపెట్టక ముందే దేవుడు మన కొరకు, మనుషుల కొరకు నిర్ణయించిన ఈ లిపి. దీని గురించి మనం ఆలోచించాలంటే మొదటిగా దేవుని దగ్గరికే వెళ్ళాలి. దీని గురించి ఆలోచించాలంటే, దీని గురించి తెలుసుకోవాలంటే ముందు దేవుడు చెప్పేదే మనం వినాలి. కాబట్టి జాగ్రత్తగా విన్నట్లయితే దేవుణ్ణి తెలుసుకునే, దేవుని లక్షణాలు తెలుసుకుని దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవటానికి దేవుడు చెబుతున్న ఒక మంచి మాట రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, వారి మధ్య విషదమై ఉన్నది అన్నది.
దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది మనుషుల మధ్యనే విషదమై ఉన్నది. మనుషుల మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను అన్న మాటను మనం చూస్తాం. దేవుడే వారికి తెలియజేసాడట. అంటే మనుషులకు అర్థం కావాలని దేవుడు అంటే ఎవరో, దేవుడు అంటే ఎలా ఉంటాడో, దేవుడు ఎలాంటి వాడో, మరి ఈ సృష్టిలోనే దేవుడు మనము తెలుసుకోవటానికి, దేవుణ్ణి గూర్చి ఎరగటానికి కొన్నిటిని తెలియశక్యమైనది ఏదో అది దేవుడు మన మధ్యనే విషదపరిచాడని చెప్తుంది. ఎందుకంటే ఇది రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక రాస్తూ పౌలు గారు ఎందుకు ఈ మాటలు చెప్పాడు అని అంటే, రోమా పట్టణములో ఉన్నవారు అన్యజనులు క్రైస్తవులుగా మారారు. బాగా వినాలి, అన్యజనులు క్రైస్తవులుగా మారారు. దేవుని సంఘానికి అనగా క్రీస్తు సంఘానికి వస్తున్నారు. అలాగనే యూదులు కూడా క్రైస్తవులుగా మారి దేవుని సంఘానికి వస్తున్నారు. ఈ ఇద్దరు మధ్యలో జరుగుతున్న సందర్భం ఏంటంటే, లేదా సనుగుకోవటం అనగా లేక వీరి మధ్యన ఉన్న వాగ్వాదం ఏంటనేది ఆలోచించగలిగితే, అది దేవుడు మాకే ముందుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు, దేవుడు మమ్మల్ని తన బిడ్డలుగా అంగీకరించాడు, దేవుడు మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దేవుడు మాతో మాట్లాడాడు, కాబట్టి మేమే గొప్పవారమని యూదులు అన్యజనుల్ని హేళన చేసి మాట్లాడుతున్నారు. అప్పుడు అన్యజనులు కూడా మీరు దేవునిలో ఉన్నారని, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని చెబుతున్న మీరే, దేవుడు ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు కాబట్టే, మీరు శపింపబడ్డారు కాబట్టే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అని అన్యజనులు మాట్లాడటం మనకు అర్థమవుతుంది. కాబట్టి వారిని గూర్చి ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చాడు గనుక, లేదా యూదులకు ఇచ్చాడు గనుక మేమే గొప్పవారము అని అనుకుంటున్న వారికి విషదపరుస్తున్న మాటలు ఏంటంటే, ఆది కాండము మోషే గారు రాశారు. ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు మోషే గారు రాసిన పంచకాండాలు అంటారు. ఆది కాండములో నుండి పంచకాండాలు అంటే ద్వితీయోపదేశ కాండం వరకు మోషే గారు రాశారు. కానీ మొదట మనిషి అయిన ఆదాము అవ్వలతోటనైనా, లేదా మిగతా ఆ సందర్భములో పాత నిబంధన కాలంలో ఉన్న వారితోనైనా రాయించలేదు దేవుడు. ఎందుకంటే ఆదాము ఉన్నాడు, హానోకు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, అవునా? వీరందరూ చాలా మంది భక్తిపరులు ఉన్నారు ఆ సమయంలో. కానీ దేవుడు వారితో రాయించలేదట ఈ ఆది కాండాన్ని. ఎందుకు మోషేతో రాయించాడు, ఎందుకు మోషే రాశాడు అని మనం ఆలోచించగలిగితే, మోషేకి అసలు ఆ ఆదాముకు మోషే కాలానికి ఉన్న తారతమ్యం ఎంత మధ్య గ్యాపు అంటే, దాదాపు 2200 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు మోషేతో రాయించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథం చూస్తూ ఉంటే మనకు అర్థమైపోద్ది. ఎన్ని సంవత్సరాలేట? ఆదాము నుండి మోషే వరకు సుమారు దాదాపుగా 2200 సంవత్సరాల తర్వాత మోషేతో దేవుడు రాయించినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమైందా? అంటే దేవుడు రాయించిన తర్వాత ఈ గ్రంథం అనేది మనకు, లేదా ఇశ్రాయేలీయులకి ఇవ్వబడింది. మరి అంతకు ముందు వారు ఏ గ్రంథం చదివి దేవుణ్ణి తెలుసుకున్నారు అన్నది మనం ఆలోచించాలి. అంతకు ముందు గ్రంథం ఇవ్వలేదా అంటే ఇవ్వలేదు. అంతకుముందు దేవుడు గ్రంథం ఇవ్వలేదు. మోషే వచ్చిన తర్వాత, ఆయన రాసిన తర్వాత, ఆ దాదాపు 2200 సంవత్సరాల తర్వాత గ్రంథం ఇచ్చినట్లుగా మనం చూడగలము. అది ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా మనం చూడగలం.
కాబట్టి వారికి అంతకు ముందున్న వారికి గ్రంథం ఇవ్వకపోగా ఏమని దేవుడు అన్నాడంటే, నన్ను గూర్చి తెలుసుకునేది మనుషుల మధ్య విషదపరిచాను, మీ మధ్యనే విషదపరిచాను, మీరు తెలుసుకోండి నాయన అన్నాడు. ఎలా నాయన నిన్ను తెలుసుకోవటం అంటే, సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించటం వలన తెలుసుకొనవచ్చు అన్నారు. చదువుదాం మళ్ళీ ఇంకా కంటిన్యూగా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది గనుక వారు నిరాకురులైరి ఉన్నారు అన్నారు. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే గ్రంథమే ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతకుముందు గ్రంథం ఇచ్చాడా? ఇవ్వలేదు దేవుడు. ఎలా తెలుసుకున్నారు మరి? ఎలాంటి భక్తి పరులు అంటే, హానోకు దేవునితో నడిచాడు. మరి నోవాహును చూసినప్పుడు దేవుని మాటకు లోబడి దాదాపుగా 120 సంవత్సరాలు ఓడను తయారు చేస్తే, ఆయన చెప్పిన విధంగానే ఓడను తయారు చేసుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నవాడిగా మనకు కనపడుతున్నాడంటే, అసలు ఎంత భక్తిపరులో ఒక్కసారి ఆలోచిస్తే వారి గురించి విశ్వాస వీరుల జాబితాలో చదువుతుంటే మీకు అర్థం అవుతుంది. అంటే వారికి ఒక గ్రంథం ఉందా అంటే గ్రంథం లేదు, వారికి ఒక ధర్మశాస్త్రం ఉందా అంటే లేదు. కానీ వారి మధ్య విచితపరిచిన ప్రకృతిలో ఉన్న ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని వారు ఆలోచించి దేవుని గురించి తెలుసుకున్నారట. అందుకే వారికి గ్రంథం అవసరం లేదు. మనలాంటి వాళ్ళకి గ్రంథం ఉన్నా చదవం. వారికి గ్రంథం అవసరం లేదు, మనలాంటి వారికి గ్రంథం ఉన్నా చదవం. ఇంకా కొందరైతే క్రైస్తవులని పేరు పెట్టుకున్న దొంగ క్రైస్తవులు ఆదివారం నాడే మానేస్తారు. మిగతా రోజులన్నీ బాగుంటారు, ఆదివారం నాడే మానేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు. ఈ రోజు నీ చేతిలో గ్రంథం ఉన్నా, ఆ రోజు వారి చేతిలో దేవుని గ్రంథం లేకపోయినా బలమైన విశ్వాసాన్ని చూపించి దేవుని వైపు తిరిగి దేవుని కొరకే బ్రతికి చనిపోయారు వాళ్ళు. ఈరోజు అన్నీ ఉన్నా, అన్ని రకాలుగా జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చిన గ్రంథము ద్వారా బైబిల్ గ్రంథాన్ని చదవటానికి, ఆ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, ఆ వాక్య ప్రకారం నిలవటానికి చాలా కష్టమైపోతుంది ఈరోజు మనుషులకి. అందుకే దేవుడు ప్రకృతిలో ఎలా విషదపరిచాడో ఒకసారి మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం ఎలా తెలుస్తుంది, వారికి ఎలా తెలిసింది అన్నది మనం ఆలోచించగలిగితే, 19వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు మనం చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినపడదు. వాటి కొలనోలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసి ఉండెను అన్న మాటను మనం చూస్తున్నాం. చూసారా? అంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నప్పుడు ఆకాశం వైపు చూసి దేవుని సృష్టి, దేవుని గొప్పతనము, దేవుని యొక్క నిత్య శక్తి ఏంటో వారు తెలుసుకోగలిగారట. అర్థమైందా? ఒకప్పుడు వారికి ఆదాము మొదలుకొని మోషే వరకు ఏ గ్రంథం లేదు. కానీ ఎలా తెలుసుకున్నారు అని నువ్వు అడిగితే, దేవుణ్ణి వారు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని ఆలోచించుట ద్వారా తెలుసుకున్నారు. అందుకే ఆకాశం వైపు తిరిగినప్పుడు అవి దేవుని మహిమని వివరించుచున్నవి, అంతరిక్షం వైపు తిరిగినప్పుడు అవి ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నట్టుగా మనకు కనపడుతుంది.
పైగా వాటికి ఏమంటుందంట, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెప్పుచున్నది. పగలు చూసినా నీకు బోధ చేస్తుంది, రాత్రి చూసినా నీకు జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం వినబడదు. ఇప్పుడు మనకు భాష ఉంది, మాటలు ఉన్నాయి, స్వరం ఉంది, కానీ అవి చేసే పని మనము చెయ్యలేని స్థితిలోకి వచ్చేసాం. అర్థమైంది? అవి ఎంతో గొప్పగా ఇప్పటి వరకు చేస్తున్నాయంటే ఇప్పటి వరకు కూడా దేవుని పనిలోనే ఉన్నాయట. సృష్టి యావత్తు కూడా దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని గురించి తెలియాలని దేవుడు వాటిని సృజిస్తే అవి ఖచ్చితంగా బోధిస్తున్నట్టుగా మనం చూడగలం, మనం చూస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకు, ఎలా, మనం ఒకసారి ఆలోచించగలిగితే చిన్న ఉదాహరణ. పల్లెటూరులో ఒకప్పుడు సంగతి చెప్తున్నాను. ఒకప్పుడు గ్రామాల్లో, పల్లెటూర్లలో చర్చీల పైన మైకులు ఉండేవి. ఇప్పుడు తీసేపిచ్చారులేండి, బీజేపీ ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత మైకులు ఉండేవి చర్చీల పైన. మైకుల ద్వారా వీళ్ళు ఏం చేశారంటే, సేవకులు ప్రార్థన చేసి, వాక్యం చదివి ప్రార్థన చేసి అందరినీ దేవుని వైపు త్రిప్పటానికి, దేవుని గురించి తెలియజేయటానికి వారు ఆ ప్రయత్నం చేసేవారు. ఇంకొందరు అయితే క్యాసెట్ ద్వారా వినిపించేవారు దేవుని మాటలు. క్యాసెట్లు ఉండేవి ఒకప్పుడు, క్యాసెట్ ద్వారా దేవుని మాటలు వినిపించేవారు. ఆకాశం అంటే మనం చూస్తున్న ఆకాశంలో కూడా, మనం ఆకాశం వైపు చూసినప్పుడు కూడా ఆ క్యాసెట్ లాగే మనకు మాటలు వినిపించేటట్లుగా, మనకు అర్థమయ్యే రీతిలో ఆ శూన్యం వైపు చూసినప్పుడు వాటికి భాష లేకుండా, స్వరము లేకుండా, మాట లేకుండా ప్రతి విషయాన్ని వివరించవచ్చా అంటే వివరిస్తున్నాయి. ప్రతి విషయాన్ని వివరిస్తున్నాయట, మేల్కొల్పుతున్నాయి, సృష్టి యావత్తు మేల్కొల్పుతున్నాయి అంటున్నాడు. దేవుని గురించి తెలియజేస్తున్నాయి అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం. 23వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకున్నై ఉన్నాను. మీకే కాదు, సువార్త అక్కడ కూడా ప్రకటించబడుతుంది. మీరే కాదు, వాటికి వినిపిస్తుంది, అవి కూడా సువార్త ప్రకటిస్తున్నాయట. సృష్టి యావత్తు సువార్త ప్రకటిస్తుంది. సృష్టి యావత్తు దేవుని గురించి తెలియజేస్తున్నా ఈ రోజు వరకు దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుని నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు, దేవుని సన్నిధికి రాకుండా ఆగేవారు కూడా ఉన్నారు. తెలుసండి, భాష లేదు, స్వరం లేదు, మాట లేదు, చక్కగా వివరిస్తున్నాయి. ఎలా ప్రకటన జరుగుతుందో తెలుసా? అందుకే పురావస్తు శాస్త్రవేత్తలు కూడా తవ్వకాల్లో జరుపుతున్నప్పుడు మన నాగరికత ఏంటో తెలిసిందంట. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వుతున్నప్పుడు మన నాగరికత, అసలు మనం ఏంటి, మన పుట్టుక ఏంటి, మన స్థితిగతులు ఏంటని వాళ్ళు తవ్వటం ప్రారంభించారట. కొన్ని ప్రాంతాల్లో తవ్వటం ప్రారంభించినప్పుడు మన నాగరికత ఏంటో వారికి అర్థమైందండి. ఆ నాగరికతకు ఒక పేరు కూడా పెట్టారట, సింధు నాగరికత, అరబ్బా మహాంజాదార్ నాగరికత అని తవ్వకాల్లో జరిపినప్పుడు వాటి ఆనవాళ్ళు, వాటి కలిగిన రాళ్ళు, వస్తువులు, పాత్రలు, అవునా, రాళ్లపై గుర్తులు, బొమ్మలు, గీతలు మనకి ఇప్పటికి కూడా కనపడుతున్నాయండి. ఇవి కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా.
ఆ రాళ్ళ పైన ఉన్న గుర్తులు ఇవన్నీ చూసినప్పుడు ఇవి ఫలానా టైంలో ఫలానా వారు అని మనకు ఒక నాగరికత ఒకటి ఉంది అని, ఇది సింధు నాగరికత, అరబా మహంజారో నాగరికత అని కొన్ని మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, రాతి మీద బొమ్మలను చూసినప్పుడు కూడా, రాళ్ళ మీద ఉన్న గుర్తులను చూసి కూడా మనము వాటిని ఖచ్చితంగా గుర్తించగలమా, అది ఏంటన్నది అని అంటే గుర్తించవచ్చు. ఎందుకంటే ఆకాశములను చూసి మనం గుర్తు చేసుకోమన్నప్పుడు ఈ గుర్తులు కూడా మనకు అర్థమయ్యే రీతిగానే గుర్తు చేసుకోవటానికి వాళ్ళు రాసున్నారు. అందుకే ఈరోజు భాషకు లిపి ఉంది. ఈరోజు భాషకు లిపి ఉంది. ఇంకా కొన్ని భాషలకు కూడా లిపి లేదండు. కొన్ని భాషలకు లిపి లేదు. ఈరోజు మన భాషకైతే మన భాషే కాదు, ఇంకా కొన్ని భాషలకు లిపి ఉంది. ఆనాటి కాలంలో ఈ లిపి అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఆనాటి కాలంలో ఈ లిపి అంటే ఏంటో తెలియదు. వారు చెప్పదలుచుకున్న విషయాన్ని ఏదైతే ఉందో వారు బొమ్మల రూపంలో చెప్పేవారట. రాళ్ళ మీద గీసి బొమ్మల రూపంలో చెప్పేవారట. అర్థమైందా? ఒక జింకని పులి వేటాడుతున్నట్టుగా పరిగెత్తుతున్న సందర్భాన్ని ఒకటి గీసి, జాగ్రత్త, అటు వెళ్ళకండి, అటు పులి ఉంది, మనుషుల్ని తినేస్తుంది అని చెప్పేవారట. పులి ఉంది జాగ్రత్త, మనిషిని చంపేస్తుందని బొమ్మ ఒకటి గీసేవాళ్ళట. వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళట. ఎందుకని? ఆ బొమ్మను చూస్తే వాళ్ళకి అర్థమైపోయేది. దీన్నే సైన్ బోర్డ్ అంటారు, లేదా సైన్ లాంగ్వేజ్ అంటారు. సైన్ లాంగ్వేజ్ అంటారు వీటిని. బొమ్మల రూపంలో వారికి చెప్పదలుచుకున్నది చక్కగా చెప్పటాన్ని చిత్రలిపి అంటారు తెలుగు భాషలో. చిత్రలిపి లేదా సైన్ లాంగ్వేజ్ అంటారు. అంటే మీకు చాలాసార్లు ఇది కూడా తెలిసే ఉంటుంది. హైవేలో వచ్చేటప్పుడు, మనకు చాలా హైవేలు ఉన్నాయండి, హైవేలో వచ్చేటప్పుడు ఒక స్పూను ఒక స్పోర్కు మనకు కనపడదు అనుకోండి, అక్కడ హోటల్ ఉందని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకని? ఏ భాషలో రాశారు వాళ్ళు? ఏ భాషలో రాయకపోయినా ఒక స్పూను ఒక స్పోర్కు కనపడ్డది కనుకనే ఆ ప్రక్కనే ఒక హోటల్ ఉంది నాన్న, తినొచ్చు భోజనం అని చెప్పేసి అర్థం చేసుకునేటట్టుగా మనకు అర్థవంతంగా ఒక దాని ఏమంటారు, సైన్ లాంగ్వేజ్లో మనకు ఒక గుర్తు వేసి పెట్టేశారు. అది చూడంగానే మనకు కూడా అర్థమైపోద్ది, వెంటనే ఇక్కడ హోటల్ ఉంది, భోజనం చేయొచ్చు అని. ఇంకా కొన్ని చోట్ల మనకు తెలుసు, మనం కొత్తగూడెం నుండి పాల్వంచ వచ్చే రూట్ కాడ అక్కడ ఒక పెద్ద బొమ్మ ఒకటి, అంటే ఒక వాల్ పోస్టర్ వేసి ఉంటుంది. ఏంటంటే జింక బొమ్మలు ఉంటాయి, జింక బొమ్మలు అలాగనే ఇంకా చాలా కనపడతా ఉంటాయి. ఎందుకట్లా అంటే ఇది అడవి ప్రాంతం, జాగ్రత్త నాయన అని చెప్తాం. అలాగనే మనము పూర్ణవారము అవతల రేకపల్లి, ఆ తర్వాత ఇంకా కొంత లెక్కపోయినప్పుడు అక్కడ కూడా బొమ్మలు మనకు కనపడతా ఉంటాయి. ఎందుకనంటే అవి సైన్ లాంగ్వేజ్, అక్కడ ఏం రాయరు, బొమ్మలు మాత్రం కనపడతా ఉంటాయి. దీన్నే జింక బొమ్మ బోర్డు ఒకటి కనపడంగానే ఇక్కడ మోగ జీవాలు ఉన్నాయి, రోడ్డు దాడుతూ ఉంటాయి, జాగ్రత్త నాయనా అని చెప్తా ఉంటారు. ఆ బొమ్మ అంత చెప్పిందా అంటే చెప్పింది. మరి ఒక జింక బొమ్మ వేసి ఆ బోర్డు ఒకటి తగిలిచ్చేసరికి, నానా ఇక్కడ జింకలు మోగ జీవాలు తిరుగుతున్నాయి, నువ్వేదో స్పీడ్గా పోతున్నావేమో, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనుకుంటూ జాగ్రత్తగా పోనాయనా అని చెబుతుంది ఆ బొమ్మ. అంటే అంత చక్కగా చెబుతుంది. ఇంకా కొన్ని చోట్ల ఇద్దరు పిల్లలు చక్కగా చేయి పట్టుకొని స్కూల్ బ్యాగులు వేసుకొని పోతున్న బొమ్మ ఒకటి కనపడతా ఉంటుంది. ఒక చోట బోర్డు ఒకటి కనపడతా ఉంటుంది. అక్కడే ఉంది అని అంటే ఆ ఎదురుగానే స్కూల్ ఒకటి ఉంది, పిల్లలు బయటకు వస్తారు, స్లోగా పోవాలి అని ఆ బోర్డు తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఆ బోర్డు తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది సైన్ లాంగ్వేజ్. ఏమీ రాయరు. వాడు హిందీ భాష, తమిళ భాష, కన్నడ భాష, మరో భాష, మరాఠీనో గుజరాతీనో ఏదో ఒక భాష వాడికి తెలిసి ఉండొచ్చు. కానీ తెలుగులో రాస్తే వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడి భాష వేరు, మనకు భాష వేరు. అలాగని మనవాడి ప్రాంతంలో వెళ్ళినప్పుడు వాడు హిందీలోనో మరాఠీలోనో రాశాడు అనుకో, మనకేమీ అర్థం కాదు.
ఎందుకనంటే వాడి భాష వేరు, మన భాష వేరు. భాషలు కాకుండా అర్థం తెలుసుకునేటట్టుగా వేసే బొమ్మనే సైన్ లాంగ్వేజ్ అంటారు. అర్థమైందా? సైన్ లాంగ్వేజ్ అంటారు. అంటే భాష అవసరం లేదే కాటికి. భాష ప్రపంచంలో ఉన్న ఎవరికైనా, వాడు ఇంగ్లీష్ వాడు కానీ, మరొక భాష మాట్లాడేవాడే కానీ, ఇంకే భాష మాట్లాడేవాడైనా సరే, వాడికి ఆ బొమ్మ కనపడగానే, ఆ బోర్డు కనపడగానే వాడికి అర్థమైపోద్ది అనమాట. ఏ భాషలోనూ రాయలేదు అక్కడ, ఏ భాషలోనూ చెప్పలేదు అక్కడ, వాటికి స్వరం కూడా లేదు, ఓన్లీ కనపడ్డది అంతే. వాడికి వెంటనే చాలా గొప్పగా చెప్పినట్టుగా వాడికి అర్థమైపోతుంది. దీన్ని సైన్ లాంగ్వేజ్ అంటారు. అలాగనే ఆదాము నుండి మోషే వరకు ఎందుకు గ్రంథాన్ని ఇవ్వలేదంటే, ఇదిగో గ్రంథాన్ని ఇవ్వకపోయినా వారు తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు దేవుడంటే ఎవరో తెలుసుకున్నారు, దేవుడు ఎలా సృష్టించాడో తెలుసుకున్నారు. సృష్టించిన ప్రతి వస్తువును ఆలోచించటం ద్వారా దేవుని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అన్నీ ఉండి కూడా దేవుని తెలుసుకొని మూర్ఖత్వంలో ఉండేవారు కొందరైతే, అసలు దేవుడే లేడనేవారు కొందరు. అన్నీ అనుభవిస్తూ, అన్నీ ఆకర్షిస్తూ, అన్నీ సొంతంగా మేము సంపాదించుకున్నామనే బ్రతుకుతూ లోకంలో నశించిపోయేవారు ఎక్కువైపోయారు ఈరోజు. ఇంకా చెప్పాలంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అని ప్రశ్న అడిగితే, అబ్రహాము ఆ కాలంలో గ్రంథం లేదు కదా, నీలాగా పరిశుద్ధ గ్రంథం అని బైబుల్ లేదు కదా, మరి విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు? ఒక్కసారి ఆలోచించు. విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అంటే, దేవుణ్ణి గూర్చి తెలుసుకున్నాడు. ఆ సైన్ లాంగ్వేజ్, అగో దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును ఆలోచించాడు కనుక తెలుసుకోగలిగాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అర్థమైందండి? ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నీలాగా బైబిల్ దగ్గర పెట్టుకొని చదువుతున్నట్టుగా కాకుండా చేయలేదు. ఆయన వాళ్ళకి అసలు లేదు, బైబిల్ గ్రంథమే లేదు, పాపం గ్రంథమే లేదు వాళ్ళకి. అంత జ్ఞానం ఉండి కూడా చదవటానికి అవకాశం ఇచ్చినా కానీ ఈరోజు క్రైస్తవులు అసలు దేవుని గ్రంథాన్ని చదవట్లేదు. ప్రపంచమే చదవాల్సిన గ్రంథం ఇది. శాస్త్రవేత్తలే తెలుసుకుంటున్నారు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి. దాన్నే హేళన చేసి తగలపెట్టి లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళు కొందరైతే, క్రైస్తవులు దాన్ని గూర్చి తెలుసుకొని బోధించాల్సిన బాధ్యత ఉండి కూడా నిర్లక్ష్యం చేసేవారు కొందరు. అర్థమైందండి? కాబట్టి విశ్వాసులకు తండ్రి అంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించాడు అబ్రహాము గారు. ఆలోచించాడు. హానోకు కూడా ఆలోచించాడు. దేవునితో నడిచిన వాడు ఆయన. ఆయనకు ఒక కుటుంబం ఉంది, కుటుంబ వ్యవస్థ ఉంది. ఆయనకి కష్ట నష్టాలు ఉన్నాయి, ఆయనకి శరీరం ఉంది, ఆకల దప్పికలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ హానోకు దేవునితో నడిచాడు అంటే ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో చూడండి ఒకసారి. ఇందాక చెప్పాను నోవాహు గారి గురించి. ఇందాక చెప్పాను. అందరూ హేళన చేశారట. ఊరు మధ్యలో వాడగట్టేవాడివి నువ్వు ఒక గొప్పవాడివి అనుకుంటున్నావా అని. వాడెక్కడ కట్టాడట నోవాహు గారు? ఊరు మధ్యలో వాడగడతాడు ఎవడన్నా? ఎవరైనా తీరం దగ్గర వాడగడతారు. వాడెక్కడ కట్టాలి? వాడని ఎక్కడ నిర్మించాలి? తీరమున, సముద్ర తీరమున. మరి నోవాహు ఎక్కడ కడుతున్నాడు? ఊరి మధ్యలో వాడ కడుతున్నావంటే నువ్వు ఎంత పిచ్చోడివి. ఎన్నిసార్లు హేళన చేసి ఉంటారు. పైగా నోవాహు వాక్యం బోధించాడట. వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాక్యానికి లోబడకపోగా హేళన చేసి అతన్ని చిన్న చూపు చూసిన వాళ్ళు ఎక్కువైపోయారు. అయినా నోవాహులో విశ్వాసము సడలలేదు.
నోవాహులో విశ్వాసము తొట్టిల్లిపోలేదు. ఎంతమంది మనల్ని హేళన చేసినా, ఎంతమందిని చంపినా మన విశ్వాసము దృఢంగా ఉండాలే తప్ప మన విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. మన విశ్వాసము దేవుని పైన ఆధారపడేదిగా ఉండాలి తప్ప మన విశ్వాసం మనుషుల వైపు చూసి మనుషుల్ని ఆధారం చేసుకునే విశ్వాసంగా ఉండకూడదు. వారు అట్లా ఉన్నారు కాబట్టి బలవంతునిగా ఉన్నారు వాళ్ళు విశ్వాసములు. ఏదో కష్టం రాగానే, ఏదో శోధన రాగానే చర్చి మానేసి, కష్టం రాగానే దేవుణ్ణి దూషించేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు లేరు. వారు కలిగి ఉన్నది ఏదో దాన్ని గట్టిగా పట్టుకున్నారు. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించటం ద్వారా వాళ్ళు దేవుని గురించి తెలుసుకున్నారు. తెలుసుకున్న వారు చాలా ఖచ్చితంగా బ్రతికారు. వాళ్ళకి గ్రంథం లేదు, దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథం లేదు, అయినా వారు ఆలోచించడం ద్వారా తెలుసుకున్నారు. అంతేకాదు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా విశ్వాసములో దృఢంగా ఉన్నాడట. అబ్రహాము కుమారుడు ఇస్సాకు విశ్వాసములో దృఢంగా ఉంటే ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా దేవునిలో ఖచ్చితంగా నిలబడ్డాడట. అందుకే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనను, యాకోబు దేవుడని చెప్పుకోవడానికి నేను అస్సలు చిగ్గుపడిన అన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దామా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదా. అస్సలు నేను చిగ్గుపడినానండి దేవుడు వాళ్ళని చూసి. ఎంత చక్కటి మాటది. వీరందరూ దొరికిందా? హెబ్రీలకు రాసిన వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి ఇప్పటికీ వాగ్దాన ఫలమైన పరలోకాన్ని దూరం నుండి చూసారట. విశ్వాసం ద్వారా చూసారా. మనకి ఎక్కడ పక్కన ఉన్న చర్చి చూడలేము, వాక్యం వింటున్న బైబిల్ దగ్గరున్న బైబిల్ వాక్యాన్ని కూడా చూడలేము. వాళ్ళకి గ్రంథం ఉందా? గ్రంథం లేదు. అయినా వారు ఏం చేశారట? అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమని ఉన్నామని చెప్పుకొని వాళ్ళు చూడండి, పరదేశులం. మనం భూమి మీద ఉన్నంత వరకు పరదేశులము, యాత్రికులం అని అంటే ఈ రోజున్న సేవకులు పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద అంతస్తులు, ఏమండి డబ్బు సంపాదన అంటేనే క్రైస్తవులు ఈరోజు. అందుకే పగబట్టిందండి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పగబట్టింది. డబ్బు ఎవరి దగ్గర ఉందో వాడిని దోసుకో, తప్పేం లేదా. ఎందుకంటే బైబిల్లో డబ్బు సంపాదించుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అర్థమైందండి? డబ్బు దోసుకోమని ఎక్కడ చెప్పలేదు. దేవుని బిడ్డలుగా ఉంటే ఇతరులకు లేని వారికి సహాయం చేయమని చెప్పాడే తప్ప ఇతరులకు సహాయం చేయకపోగా ఒక్కొక్కడు కోట్ల రూపాయల కారులలో తిరిగి ఏసీలలో బ్రతుకుతున్నారు ఈరోజు సేవకులు. ఇలాంటి వారికే దేవుడు పనిష్మెంట్ ఇచ్చేది, ఇలాంటి వారికే. అందుకే వారు ఏం చేశారట చూడండి, యాత్రికులం, ఈ లోకంలో ఏమి సంపాదించుకోవద్దని యాత్రికులం అని చెప్పి పరదేశులము యాత్రికులం అని ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషితపరుచుచున్నారు కారా. స్వదేశమును, పరలోకమును, స్వదేశము నుండి పరలోకము నుండి వచ్చాం మనం. అందుకే స్వదేశమును వెతుకుచున్నారని విషదపరుచుచున్నారు కారా. తెలియజేయట్లేదా వాళ్ళు అంటున్నాడు. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొని ఉన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. జ్ఞాపకం రావాలి. ఏ లోకంలోకి వచ్చా మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోలేదని యోబు గారు చెప్పినా మనకి బుద్ధి రాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చెప్పినా మనకి బుద్ధి రాదు. ఎందుకంటే ఈ లోకంలో సంపాదనే ముఖ్యం. ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవటం కొరక ధనం అన్నం వేస్తారు, దొంగలు దొంగిలిస్తారని చెప్పినా యేసు ప్రభు మాట మనకు లెక్కలేదు, తండ్రి అయిన దేవుని మాట లెక్కలేదు. బాగా
డబ్బు సంపాదించాలంటే బైబిల్ పట్టుకోవాలి. ఈరోజు అలాగే తయారైపోయారు క్రైస్తవులు కూడా, అలాగే తయారైపోయింది ప్రభుత్వం కూడా. అందుకే జ్ఞాపకం చేసుకో. అందుకే ఏమంటున్నాడు 15వ వచనం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం మందు ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణి అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ. అది పాయింట్. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళని చెప్పుకోవడానికి నేను అస్సలు సిగ్గుపడ్డా. మీకైనా సిగ్గు ఉండాలని, నాకైనా ఉండాలని నేను అస్సలు సిగ్గుపడ్డాను అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నారు, అలా బ్రతికారు, నాకు చెప్పినట్టు, నేను చెప్పినట్టుగా నడుచుకున్నారు. వాళ్ళకి ఏ గ్రంథం లేదు, ఓన్లీ సైన్ బోర్డ్. ఆకాశ వస్తువులను ఆలోచించుట ద్వారా వాళ్ళంత విశ్వాసం కలిగి ఉన్నారు. అందుకే సిగ్గుపడను, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము, పరలోక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అంటారు. ఎంత విశ్వాసములో ఉన్నారో వారిని గురించి దేవుడు సిగ్గుపడకుండా రాశాడట. నేను సిగ్గుపడిన వాళ్ళ గురించి చెప్పేటప్పుడు అన్నాడు. అంత కరెక్ట్గా ఉన్నారా? ఏది సైన్ లాంగ్వేజ్ తెలుసుకొనే దేవునికి అంత పర్ఫెక్ట్గా నిలిచారా అంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నారు. ఈరోజు నీకు పరిశుద్ధ గ్రంథం, నీకు ఒక కుటుంబం, నీకు ఒక పిల్లలు, నీకు ఒక చర్చిలో పాస్టరు, నీ కష్టం వస్తే ప్రార్థనలు, నీ కుటుంబంలో సంతోషానికి ప్రార్థనలు, ఇవన్నీ నీకు అనుకూలంగా ఉండేసరికి వాళ్ళకి ఎవరున్నారండి? ఒకప్పుడు వాళ్ళకి ఎవరున్నారు? వాళ్ళకి ఎవ్వరు లేకపోయినా వారు విశ్వాసం కలిగి దేవుని వైపు తిరిగారు వాళ్ళు. ఈరోజు నీకు అన్ని వసతులు ఉన్నా నీకు సుఖం ఎక్కువైపోయింది. నీకు దేవుని పైన భక్తి కాదు కానీ సుఖం ఎక్కువైపోయింది. ఎంత సుఖం అంటే ఫ్యాన్ కింద లేకుండా కాస్త దూరం జరగలేరు, జరిగి కూర్చోలేరు చర్చిలో కూడా. అర్థమైందా? కుర్చీ లేకుండా అసలు కూర్చోలేరు. అర్థమైంది? ఇంకొంతమందికి ఏసీలు కావాలా. నిత్య నరకమాట ఎప్పుడు కూడా అది రగులుకుంటూనే ఉంటుందట ఇట్లాంటి వారి కోసం. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నవారు? సైన్ బోర్డ్ చిత్ర లిపిని చూసి, సృష్టింపబడిన ప్రతి వస్తువును చూసి ఆలోచించుట ద్వారా వారు దేవుని నమ్మితే, ఈరోజు నువ్వు ఎలా నమ్మినావు? నీ విశ్వాసం ఏంటి? దేన్ని బట్టి నీ విశ్వాసం ఆధారమైంది? కొంతమంది అంటారు అక్కడ స్వస్థతలు దొరుకుతున్నాయి, అందుకే అక్కడ వారిని చూసి మేము దేవుణ్ణి నమ్మినాం. వినుట వల్ల విశ్వాసం కలిగినంటే చూచుట వలన విశ్వాసం కలుగుతుంది కొంతమందికి. దేవుని కలగటం అంటే, దేవుని కలిగి ఉండటం అంటే ఈరోజు చాలా సింపుల్ అయిపోయిందండి. చాలా సింపుల్ అయిపోయింది. ఆ సింపుల్ కూడా దేవుడు తీసేసే రోజు వచ్చేస్తూనే ఉంది. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికితే ఆ బ్రతుకు ఒకప్పుడు తీసేసాడట దేవుడు. ఈరోజు కూడా కొంతమంది అధికారుల ద్వారా, ప్రభుత్వం ద్వారా దాన్నే లేకుండా, జీవితాలే లేకుండా చేస్తున్నాడు దేవుడు. దేవుడు చెప్పేది ఒకటి, మనుషులు చేసేది ఒకటి. దేవుడు చెప్పింది ఒకటి, మనుషులకు నచ్చింది ఒకటి. అర్థమైందా? అలా తయారైపోయారు లోకం. అలా తయారయ్యారు కాబట్టి దేవుని ఉగ్రతకు లోబడిపోతున్నారు. ఈరోజు నశించిపోయే ఆత్మలుగా ఉండిపోతున్నారు. అందుకే దేవుని కార్యాలు చూసారట. చూడండి ఒకసారి, ఇంకా కొన్ని మాటలు చెప్తాను మీకు అర్థం కావాలని. కీర్తన గ్రంథము 77వ అధ్యాయం. కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 12వ వచనం చదువుతావా? 77వ అధ్యాయము 12వ వచనం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును అంటున్నాడు దావీదు గారు. నీ కార్యము, నీ పనంతా నేను ధ్యానిస్తున్నా. ఏం ధ్యానిస్తున్నావు? బైబిల్ గ్రంథం లేదు అప్పుడు. ఒకప్పుడు వాళ్ళకి బైబిల్ గ్రంథం లేదు, దావీదు గారికి వచ్చింది లేండి. ఆయన పనిని ధ్యానిస్తున్నాడట. ఆయన కార్యం అంటే పని, క్రియా.
ఆ పనిని చూసి ఆలోచిస్తున్నాడట. నీ క్రియలను నేను ధ్యానించుతున్నాను అంటున్నాడు. ఇంకా చదువుతారా కొన్ని మాటలు చూడండి, ఆ మాట మంచి మాటలు ఉన్నాయి. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడో, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు, నువ్వు తెలియజేస్తున్నాడట. ఎప్పటికప్పుడు దేవుడు తెలియజేస్తుంటే ఈ రోజు వరకు కూడా దేవుని తెలుసుకొని వారు, దేవుని హేళన చేసేవారు, సరిగా అర్థం చేసుకొని వారు ఎక్కువైపోయారు ఈరోజు. అండి కార్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఏంటి అది కార్యము అంటే ఆయన సృష్టించిన సృష్టి క్రియ ధ్యానిస్తున్నాడట. ఏంటయ్యి? ఆకాశ పక్షులను సృష్టించాడు గనుక ఆకాశ పక్షులకు 2 రెక్కలే ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. 2 రెక్కలు ఉంటే అవి ఎలా ఎగురుతున్నాయో ఎగరగలవో ముందు కనిపెట్టేసింది దేవుడే. దానికి ఎలా ముక్కు ఉండాలి, ఒక్కొక్క 4 కాళ్ళు ఎలా ఉండాలి, 4 ఉంటే సరిపోతా, 2 కాళ్ళు ఉంటే బాగుంటుందా, 4 కాళ్ళే ఉండాలి అనుకున్నాడట దేవుడు. దానికి ఒక రూపం ఎలా ఉండాలి, దానికి ఒక తోక ఎలా ఉండాలి, అన్నీ కూడా సృష్టించిన ప్రతి వస్తువును దేవుడు జాగ్రత్తగా మంచిదని సృష్టిస్తే వాటిని ఆలోచించటం ద్వారా దేవుని కనుగొనగలట. అర్థమైందా? నదిని చూసినా, చెట్టును చూసినా, జంతువును చూసినా అవన్నీ కూడా మనకు వివరిస్తూ ఉంటాయి దేవుని గురించి. అర్థమైందండి? ఇంకా మీకు చెప్పాలి, ఇంకా చాలా తెలియజేయాలంటే హాస్పిటల్ ఉందని తెలియజేయడానికి సైన్ బోర్డు ఒకటి ఉంటుంది, ప్లస్ గుర్తు. మీకు తెలుసలేదు, ప్లస్ గుర్తును ఒక బెడ్ వేసి ఉంటుంది. మనం ఎప్పుడన్నా హైవేలో పోతున్నప్పుడు పక్కనే హాస్పిటల్ ఉందని అయినా తెలియజేయాలని అంటే ఒక బెడ్ ఒకటను దానికి పక్కనే ప్లస్ గుర్తు ఒకటి ఉంటుంది. అంటే పక్కనే హాస్పిటల్ ఉందని తెలియజేస్తుంది ఆ బోర్డు. ఇంకా కొన్ని చోట్ల తలకాయను 2 ఎముకలు ఉంటాయి, తలకాయను 2 ఎముకలు అంటే పుర్రె అంటారండి, పుర్రెను 2 ఎముకలు ఉంటాయి, అటొకటి ఇటొకటి లాగా. అవి చూసేసరికి ఇది డేంజరస్ ప్లేస్, ఇలా చాలా ప్రమాదం ఉంది, జాగ్రత్త అని సైన్ బోర్డులు అండి తెలియజేస్తున్నాయి. పక్షులు తెలియజేస్తున్నాయి, ఈరోజు జంతువులు తెలియజేస్తున్నాయి, నదులు తెలియజేస్తున్నాయి. అలాంటి బోర్డులు మనం కూడా పెట్టుకుంటున్నాం, అవి కూడా తెలియజేస్తున్నాయి. కానీ మనకేం తెలుస్తున్నాయో తెలుసా? దేవుని గురించి తెలియజేసే బైబిల్ పక్కనే ఉన్నా దేవుని ఆలోచించలేము, దేవుని తెలుసుకోలేము, దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, బాగా ఎండ కొడుతున్నప్పుడు చక్కగా ఒక చెట్టు నీడన కూర్చున్నా. నేను చెట్టు నీడన కూర్చోవటం కూడా కాదు, నించున్నాను. చక్కగా చెట్టు ఎలా ఉంది అని అంటే చక్కగా ఎలా అండి విస్తరించి ఉంది. చెట్టు విస్తరించి ఉన్నప్పుడు ఆ చెట్టు నీడ నుండి పైనుండి చూసినప్పుడు దాదాపు ఎండ విపరీతంగా ఉందట. ఎంత ఎండ ఉందంటే దాదాపు 40 డిగ్రీలు. ఎండాకాలమే కదండి ఇప్పుడు, 40 డిగ్రీలు ఎప్పుడో దాటిపోయింది మన పాలంచలో. ఎందుకనంటే మన దగ్గర అసలే బొగ్గు గనుల వ్యవహారం కాబట్టి అంటే 40 డిగ్రీలు. అంత ఎండలో చెట్టుకెళ్ళి చూశాను. దేవుడు శ్రేష్ఠుడు ఆ చెట్టుని సృజిస్తే ఏం తెలుసుకోగలం, అసలు ఏమి నేర్పిస్తుందని ఆలోచించగలిగితే ఆ చెట్టు విస్తరించి కొమ్మల్ని విస్తరింపచేసి ఒక గొడుగులా నాకు నీడనిస్తుంది. ఆ చెట్టు కింద నేను ఉన్నప్పుడు ఒక గొడుగులా నాకు నీడనిస్తుంది. గొడుగులా నీడనిస్తుందని నేను ఎలా ఆలోచించగలిగానంటే, పైన ఎండ మాత్రం విపరీతంగా ఉంటే ఆ ఎండనంతా గొడుగులా ఆపేసి ఆ చెట్టు కొమ్మలన్నీ క్రిందనున్న నాకు నీడనిస్తుంది. అంటే చెట్టు ఏం చేస్తుందో తెలుసా? క్రీస్తుని గూర్చి తెలియజేస్తుందంట.
ఎంత కష్టమైనా భరించి మనల్ని రక్షించాడే ఆ క్రీస్తు, ఆ స్వరూపాన్నే ప్రకృతిలో ఉన్న చెట్టు కూడా నేర్చుకుంది. యేసు ప్రభువే కాదు, తండ్రి కూడా ప్రకృతికి నేర్పింది అదే. ఎంత కష్టమైనా భరిస్తూ మనిషికి నీడనిస్తుంది. అవునండి, చెట్టు మీద ఎంత ఎండ వస్తుంది? చాలా ఎండగా, చాలా వేడి, 45 డిగ్రీలు, 40 నుండి 45 డిగ్రీలు ఎండ కొడుతున్నా క్రిందనున్న నాకు మాత్రం చక్కటి నీడ నాకు ఇస్తూ ఉందంటే, గొడుగులాగా నన్ను కాపాడింది. అంటే ఎంత కష్టమైన ప్రకృతి భరించి మనిషికి కావలసిన అవసరత తీరుస్తుంది. ఎంత కష్టమైన తాను తన శరీరమందు భరించి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రక్షణనిచ్చాడు. ప్రకృతి నేర్పిస్తుందట, స్వరం లేదు, మాట లేదు, భాష లేదు, అయినా నేర్పిస్తుంది. భరించాల్సిన మనమే ఈరోజు ఎలా ఉన్నామో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. అందుకే యోబు గ్రంథము 12వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఏంటి, మృగాలు మనకు బోధిస్తాయా? అవును, మృగాలు మనకు బోధిస్తాయట. అవి విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి. దేవుడు ఎవరో తెలియజేస్తాయి. సైన్ బోర్డులు, ఇవన్నీ సైన్ బోర్డులు, ఇవన్నీ చిత్రలిపి, ఇదంతా చిత్రలిపి. వాటిని చూస్తే మనకు అర్థం కావాలంటే దేవుడు ఎలా సృష్టించాడో. అర్థమైందా? భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకుని నీ ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకోలేని వాడు ఎవడుండే? బా, ఎంత మాట అన్నాడు చూసావు. యెహోవాను తెలుసుకోలేనివాడు ఎవడున్నాడు? సర్వ సృష్టికర్త ఆయనే అని ఎప్పుడైనా ఆలోచించావా? మృగాలను విచారించావా? అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించావా? అవి నీకు బోధిస్తాయి. భూమి మీద నువ్వు నుంచున్న భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఎన్ని పొరలున్నాయి భూమి మీద? ఎవరి పొరల్ని సరిచేసింది? ఎవరు తయారు చేశారు? ఎవరు కలగజేశారు? మనకి అనుకూలమైన భూమి, నివాస యోగ్యమైన భూమి శూన్యములో వేలాడుతుందంటే ఎవరు పెట్టారు అక్కడ భూమిని? శ్రేణుల ద్వారా పెట్టారా, లేకపోతే మనుషులు పెట్టారా? ఈ తెలివితేటలు మనకి లేవు, మనుషులకి లేవండి. ఆలోచించరాళ్ళు. అందుకే ఆలోచించటం ద్వారా దేవుని పని ఏంటో, దేవుని శక్తి ఏంటో ఇవన్నీ నీకోసం సైన్ బోర్డులు ఏర్పాటు చేశాను నాయన. ఇవన్నీ చిత్రలిపి. వీటిని చూస్తే నన్ను గురించి నువ్వు తెలుసుకుంటావు. అర్థమైందా? సైన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సైన్స్ టీచర్ వచ్చేసి ఎగ్జామ్ పేపర్ ఇచ్చింది. పైన ఎదురుగా కనపడుతుందో మూత్రపిండాల బొమ్మ. అమ్మ వినాలి, మూత్రపిండాల బొమ్మ గోడ మీద ఉంది. మూత్రపిండాల గురించి వివరించమని వీళ్ళకి ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది. ఎదురుగా ఉన్న మూత్రపిండాలను చూసి ఎగ్జామ్ రాయలేని వాడివి ఇంకా నువ్వు దేవుణ్ణి ఎలా తెలుసుకుంటావు? ఒకసారి ఆలోచించు. ఎదురుగా ఉన్న బొమ్మ, ఎదురుగా నీకు ఉంది, మూత్రపిండాల బొమ్మ ఉంది. ఎగ్జామ్ సైన్సు, నీకు వచ్చిన ప్రశ్న కూడా మూత్రపిండాల గురించే రాయమన్నారు. ఆ బొమ్మ వేసి రాయమన్నారు. నీకు కనపడుతున్న దాన్ని కూడా నువ్వు చూసి రాయలేని పరిస్థితిలో ఉండి నువ్వు పరలోకానికి ఎలా చేరుకుంటావు? పరలోక ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటావు? ఒక్కసారి ఆలోచించు. ఏ గ్రంథము లేనప్పుడే వారు గొప్పవారిగా ఉన్నారట. ఒకప్పుడు గొప్ప విశ్వాసులుగా ఉన్నారు.
గ్రంథాలు ఉన్నా ఆవగింజంత విశ్వాసం కూడా లేదు ఈరోజు. ఎవరు గొప్ప చెప్పండి? ఇప్పుడు గ్రంథాలు లేనివారు గొప్ప, గ్రంథం ఉండి చదవకుండా నిర్లక్ష్యం చేసేవారు గొప్ప? ఎవరు గొప్ప ఇప్పుడు? ఆలోచించండి. అందుకే ఒక చెట్టు ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళలేవు చెట్లు. అర్థమవుతుందండి? ఒక చెట్టు మరొక చోటకి వెళ్ళలేదు. తండ్రి ఏం చెప్పిండో అక్కడే ఉండి అవి కాసి ఫలాలిచ్చి దాని టైం అయిపోయిన తర్వాత అది చెట్టు ఎండిపోయి పడిపోయి భూమిలో కలిసిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా అక్కడే స్థిరంగా ఉండాలా? అక్కడే ఉండాలి. ఎప్పటి వరకు నువ్వన్న గాలి గన్నారావులాగా అటు ఇటు తిరుగుతూ ఉంటావు. ఒక చోట స్థిరంగా ఉండవు నువ్వు. ఒక చర్చిలో కూడా స్థిరంగా ఉండరు చాలా మంది క్రైస్తవులు. ఒక చర్చిలో కూడా స్థిరమైన మనస్సు కలిగి ఒక చర్చిలో ఉండాలన్న మనస్సు లేదు. ఈ చర్చి అట, వచ్చే వారం ఆ చర్చి అట, మరొక వచ్చే వారం ఆ చర్చి అట, ఎలాగ తిరుగుతుండే. ఒక చెట్టును చూడు, నీకు నేర్పిస్తుంది స్థిరమైన పునాది కావాలి అని. అననే స్థిరమైన పునాది దేవుడు నేర్పించాడట ఇలా ఉండాలని. తండ్రి అయిన దేవుడు నేర్పించాడు. నేనేమైపోయినా సరే నేను ఇక్కడి నుండి కదలను. నేనేమైపోయినా సరే ఈరోజు ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలుసా? లోకంలో ఎన్ని శోధనలు వస్తున్నాయో తెలుసా క్రైస్తవులకు? ఏం జరిగినా సరే దేవుణ్ణి విడిచిపెట్టను. ప్రాణం పోయినా సరే దేవుని సన్నిధిలో నుండి నేను తొలగిపోను. బెదిరిస్తారా? బెదిరించు. చంపేస్తారా? చంపేసుకో. ఏదైనా చేసుకొని ఒక చెట్టును చూసి నేర్చుకో. ఒక వృక్షాన్ని చూసి నేర్చుకో. అవి స్థిరంగా ఉన్నాయి. ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటానని దేవుడు చెప్పమన్నాడు. ఇక్కడే ఉన్నాను అంతే. నా కాలం వచ్చిన దాకా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే నశించిపోతాను. ఇది స్థిరమైన మనస్సు. మరి మనం కాసేపు విజయవాడ, తిరుపతి, ఎక్కడ హైదరాబాదు, ఖమ్మం, ఎటు పడితే అటే తిరిగి 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 అక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, గాలి తనకిష్టమైన చోటకి వీచును అంటాడు అక్కడ బైబిల్లో. అలాగనే మనం తిరుగుతున్నాం కానీ చెట్టు స్థిరంగా ఉంది. కానీ దేవుని వాక్యం, దేవుని మాట స్థిరం, దేవుని వాక్యం స్థిరం. కానీ అవి దేవుని మాటకు మాత్రమే లోబడుతున్నాయి. మనం లోబట్టం లేదు ఈరోజు. అవి దేవుని మాటకు లోబడుతున్నాయి, ఈరోజు మనం లోబట్టం లేదు. ఈరోజు ప్రకృతిలో ప్రతి వస్తువు కూడా వివరణ ఇస్తూ దేవునికి లోబడుతున్నాయి. కలుగుగాక అంటే కలుగుగాక అని కలిగించిన దేవుని మాటకు లోబడుతున్నాయి. కానీ ఈరోజు తన హస్తాలతో నిర్మించిన మనము, తన హస్తాలతో నిర్మించబడిన మనము దేవుని మాటకి లోబట్టం కాదు, కానీ అబద్ధాలకు, అసూయలకు, ఇంకా దొంగతనాలకు, శరీర బలహీనతలకు, శరీర అవసరాల కొరకు తప్పుడు మాటలు, శరీర అవసరాల కొరకు మాత్రమే క్రైస్తవులు. భక్తి ఉందా? భక్తి మనలో ఉన్న భక్తి అట కనపడాలి, భయము కనపడాలి. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి కనపడాలి. వాటిలో కనపడుతున్నాయి, వాటిలో కనపడుతున్నాయి. ఈరోజు మనలో కనపడుతున్నాయా? ఆనాటి దేవుని బిడ్డలకు, దేవుని విశ్వాసులకు, దేవుని పట్ల విశ్వాసం కలిగిన అబ్రహాము లాంటి టైంలో ఉన్న వారి అందరికీ గ్రంథం లేదు. మనకు గ్రంథం ఉండి కూడా లోబడని స్థితి, స్థిరమైన స్థితి కాదు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా దేవుని కొరకు బ్రతుకుతున్నామో లేదో అనుదినము పరీక్షించుకోవాలట. పరీక్షించుకునే మనసు మనకు ఉండాలట. అది కోరుకుంటున్నాడు. ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
తీసారా? 12వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు గూర్చే తెలుసుకుంటారు. అర్థమైందా? మిమ్మల్ని మీరే ఏం చేయాలి? ప్రతిరోజు పరీక్షించుకోవాలి. క్రైస్తవుడిగా ఆదివారం చర్చికి వచ్చి బైబిల్ పట్టుకొని వచ్చి నేను క్రైస్తవుని అని చెప్పకూడదు. ప్రతిరోజు నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. అర్థమైందండి? లేదు, అవసరమే లేదు, కొంచెం విశ్వాసం ఉంటే చాలు అనుకుంటున్నావేమో. ప్రతిరోజు, ప్రతి దినము నోబాహు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని బోధించేవాడట. ప్రతిరోజు నోబాహును ఏలన చేసేవాళ్ళట, ఏలన చేసేవారట. ఊరి మధ్యలో వాడేంట్రా అని. మనం కూడా అంతే. వాళ్ళు ఏలన చేశారు. ఈరోజు మనం ఏలన చేయకపోవడం అవసరం లే, దేవుణ్ణి విడిచిపెడితే చాలు. విశ్వాసంలో సరిగ్గా లేకపోవటం వల్ల మన గురించి మనకు అర్థమైపోయింది. కాబట్టి జ్ఞాపకం చేసుకో. దేవుని పట్ల విశ్వాసం సరిగ్గా ఉందో లేదో కూడా తెలియని విశ్వాసులు ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. స్థిరమైన విశ్వాసం లేని వారు కూడా ఉన్నారు కొంతమంది. మరి అలాంటి వారిని గురించి ఆలోచించొద్దు. అలాంటి వారు బలహీనుల, బలవంతుని చేతిలో బాణవుల వంటి వారిగా ఉన్నారా లేదా పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరో పరీక్షించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. అందుకే అలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు కనుకనే దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడినా అన్నాడు. నిన్ను చూస్తే సిగ్గుపడుతున్నాడేమో ఒకసారి ఆలోచించుకో. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మాట, నీ భక్తి, నీ విశ్వాసం చూసి సిగ్గుపడుతున్నాడేమో. వీళ్ళు కూడా నా బిడ్డలని చెప్పుకుంటున్న మూర్ఖులు, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి గెట్ లాస్ట్ అని చెప్పేదాకా చేసుకుంటారేమో. అందుకే పరీక్షించుకోండి. దేవుని పట్ల విధేయత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమందాసీనుడు అయిన దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు తండ్రి నీ బిడ్డలకు నా మాటలుగా కాక నీ మాటలుగా తెలియజేశాం. నీ మాటలు విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయి. దేవుని యొక్క చిత్రలిపి ప్రకృతిలో ఉన్నదని, అది స్థిరంగా ఉన్నదని, మనుషులను దేవుని వైపు నడిపిస్తుందని, అది ఈ రోజు వరకు కూడా ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నదని తెలియజేస్తుంది. కనుక తండ్రి, ఇంకా నిర్లక్ష్యం చేత, అశ్రద్ధ చేత నీ వాక్యానికి లోబడని వారు అనేకులు ఉంటున్నారు. అటు వారిని మార్చుకోండి, తట్టు త్రిప్పుకోండి, నీ మహిమ కొరకు వినియోగించుకోమని వేడుకుంటున్నాం. ఇంకా నీ సన్నిధిలో ఉన్న మేము విశ్వాసములో త్రిల్లి పడిపోకుండా ప్రతిదినము మమ్మల్ని మేము పరీక్షించుకుని ఇంత కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధ అయిన ఓర్పు సహనముతో ముందుకు కొనసాగుటకు బలమును, శక్తిని, జ్ఞానమును దయచేయమని వేడుకుంటుండగా తండ్రి, ఈ సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినమందు మంచి వర్తమానాన్ని మీరు మాకు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈరోజు నాయన ఇటు వాక్యాన్ని విన్నవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని మానవులు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.